తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని పాత కడప దళితులు గత 20 రోజులుగా ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేస్తున్న రిలే నిరాహార దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. రిలే దీక్షల టెంట్ను తొలగించి వారిని అదుపులోకి తీసుకున్నారు. దళితుల సమస్యలు పరిష్కరించాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి ఆర్డీఓ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆర్సీపీ కార్యకర్తలు వివిధ ప్రజా సంఘాల నాయకుల్ని అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. దళితులు చేస్తున్న న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని గత 29 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే అధికారులు స్పందించకపోవడం పోలీసుల ఉద్యమాలను అణిచివేయాలని టెంట్ను తొలగించి దళితుల్ని భయభ్రాంతులకు గురి చేయడం తగదని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి అన్నారు. పాత కడప దళితుల భూ సమస్య పరిష్కరించాలని చెప్పి గత 30 రోజులుగా ఇక్కడ నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వమే అసైన్ చేసి భూమి ఇచ్చింది, ఇది మీరు దున్నుకోండి, మీరు పంట పెట్టుకోండి, మీరు బాగుపడండి అని. ఆ భూమిని వేరే వాళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటే, స్వాధీనం చేసుకుంటే ఈ రోజుటి వరకు ఆ భూమికి సంబంధించి సమస్యను పరిష్కరించకుండా అధికారులు ఒకరి మీద ఒకరు పెట్టుకొని లోకాయుక్త మీద లేకపోతే కోర్టు పేరు మీద లేకపోతే ఇంకొక పేరు మీద పెట్టి సమస్య పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నారు. నాన్చుడు ధోరణితో ప్రవర్తిస్తున్నారు. పైపెచ్చు లోకాయుక్త పేరుతోటి ఏదైతే వచ్చిందో సర్వే బృందం, ఆ సర్వే బృందం వచ్చినట్టు కూడా ఈ దళితులకు తెలియకుండా సర్వే చేయించినారు. అంటే అందరూ కలిసి కుట్ర చేసి మాకుమ్మడిగా మోసం చేసి దళితుల భూమిని కొట్టేయడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్షమించం, దీన్ని సహించం. దళితుల భూమి దళితులకు ఇవ్వాలి, దళితులకు దున్నించాలి. అంతవరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పడానికే ఈరోజు ఈ ముట్టడి కార్యక్రమం పెట్టినాం. అధికారులు బాధ్యతగా లేరు. ఆర్డీఓ ఆఫీసు ముందర దీక్షలు జరుగుతూ ఉంటే 30 రోజుల పాటు జరుగుతూ ఉంటే పిలిచి మాట్లాడరా, చర్చించరా? ప్రజాస్వామ్యమా ఇది కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నీ ఆఫీసు ముందు ఏం జరుగుతూ ఉందో నువ్వు అడగబని లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే పాత కడప దళితుల భూ సమస్య పరిష్కరించాలి, పరిష్కరించేంత వరకు ఈ ముట్టడి కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు అసలు దళితులకు భూమే లేదు, వచ్చిన ఎకరం భూమి కూడా మీరు కొట్టేసే కార్యక్రమం చేస్తే ఎట్లా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సంవత్సరాల తరబడి పోరాడుతున్నారు. వీళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి వాళ్ళు కోర్టులకు పోతారు, పై అధికారుల దగ్గరికి పోతారు, లంచాలు ఇస్తారు, పరిష్కారం చేస్తున్నారు. వీళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి అవి పరిష్కారం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే పాత కడప దళితుల భూ సమస్య పరిష్కరించాలి, న్యాయం చేయాలి. అప్పటి వరకు ఈ ముట్టడి కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.